ఆ కవల పిల్లలిద్దరినీ శ్రీహరే ఒకర్ని వరాహ రూపంలో, ఇంకొకర్ని నరసింహ రూపంలో అంతమొందించాడు. వారిద్దరి మరణం వలన దితికి తీరని శోకం మిగిలింది. కొంతకాలం తరువాత ఒకానొక సమయంలో కశ్యపుడు దితితో నీకేమైనా వరం కావాలంటే చెప్పు, నేను వెంటనే తీరుస్తాను అని అన్నాడు. ఇంద్రుణ్ణి జయించగల పుత్రుణ్ణి ప్రసాదించమని అడిగింది దితి. సరే, నీకు వరాన్నిస్తాను. కాకపోతే 1 సంవత్సర కాలం నియమనిష్టలతో ఉండాల్సి ఉంటుంది అని అన్నాడు కశ్యపుడు. కొంతకాలం తరువాత దితి మరలా గర్భం దాల్చింది. ఇంతలోనే జరిగినదంతా ఇంద్రుడికి తెలిసింది. మారువేషంలో అక్కడికి చేరుకున్నాడు. ఆవిడ నిష్టగా అంతా చేస్తోంది. ఒకరోజు మాత్రం సాయంకాలం సమయంలో ఎంగిలి ముట్టుకొని కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోకుండా నిద్రించింది. నియమాలకు భంగం కలిగింది. ఇదే మంచి సమయమని చెప్పి ఆవిడ గర్భంలో ఇంద్రుడు ప్రవేశించి ఒక్క పిండాన్ని 7 ముక్కలుగా చేసి